ఈ ఉగాదికి కవిత రాస్తే గాని స్టేజి ఎక్కించరు గనక అటకపై పడేసిన ఆ ఈలను బూజు దులిపి బయటకు తీసి నేను కూడా తెలుగువాడినే అని మనసుకు నమ్మించుకొని ఉగాది కవిత రాద్దామని కూర్చున్నాను. ఏనాడైనా తెలుగును పలకరిస్తేగా పదాలుగా మారలేక అక్షరాలు పళ్ళికిరిస్తున్నాయి. అంతా తెలుగు దూరమైపోతున్న రోజులు కదా. శాలువా కోసం తాపత్రయపడుతున్న నా యాతన చూస్తూ పెద్ద బాల శిక్ష ముసిముసిగా నవ్వుకుంటుంది. శాలువా కోసం ఈరోజు నా తెలుగు నీకు అవసరమైందా అని పెద్ద బాల శిక్ష ముసిముసిగా నవ్వుతుంది. అనుకోకుండా దొరికిన శ్రీనివాసుని సేవలో ఒక కవితకి శ్రీకారం చుట్టేద్దామనుకున్నాను. అన్ని యాతనలు పడుతున్నది అమ్మ భాష కోసమే అనుకుంటుంటే మాత్రం కాస్త సిగ్గేస్తూ ఉంది. అవును, నా మాతృభాష కోసమేనా ఇంత తాపత్రయపడుతున్నాను, ఇంత యాతన పడుతున్నాను, మాతృభాషను ఇంత దూరం చేసుకున్నాను అనుకుంటే సిగ్గేస్తుంది. అయినా ఇప్పటికిప్పుడు రమ్మంటే ఎలా తన్నుకొచ్చేస్తుంది? అది తెలుగు కదా. ఆ తీపిని ఎప్పుడైనా తెలుగు తీపిని ఆస్వాదించానా? ఆ ఖ్యాతిని ఏనాడైనా అవలోకించానా? బతుకు తెలుగును భుజాన వేసుకుని బడి నుండి నేరుగా కంప్యూటర్ ఒడిలోకి చేరిపోయి ఆ మిషన్లతో వాటి మాటలతో పడిపోయి మనసుని కూడా మిషన్గా మార్చేసుకుంటుంటే మాతృభాష నత్తిగా మొత్తుకుంటుంది నాలో. మాతృమూర్తి పూర్తిగా మాయమైపోతుంది నా దగ్గర. ఆవకాయ పచ్చడిని వదిలేసి పిజ్జా బర్గర్ల వెంట పడటం, మల్లెపూలు తెలియని మోడల్ క్రాఫింగ్లు వెతకడం, వసంత మాసం పిలుస్తుంటే పబ్లో పొర్లటం, కోయిలమ్మ స్వరం వినిపించని రణగుణ ధ్వనులతో బతకడం, అవసరం లేకున్నా ఆంగ్ల భాషకి ఊడిగం చేయటం, అవసరం ఉంటే సరే అవసరం లేకున్నా కూడా ఉగాది పచ్చడి రుచే తెలియని లోకాలకి వెళ్ళిపోవటం, అమ్మ మాట, తెలుగు పాట, శ్రీనివాసుని బాట, శ్రీశ్రీ సాహిత్యపు వేట, పంచెకట్టు, ఎంకి పాటలు ఇవన్నీ మా తరానికి అవశేషాలుగా మారుతున్న వేళ కోయిల కూస్తేనేమి, ఉగాది పలకరిస్తేనేమి, వసంతం వస్తేనేమి, తెలుగుదనం విరిస్తేనేమి, ఎన్ని జరిగితే మాత్రం ఏం లాభం? ఏదో ఒక ఆహ్వానం, అక్కడొక శాలువాతో సన్మానం, ఇదంతా చెప్పుకుంటూ ఒక వాట్సాప్లో రీల్. వీటి కోసమేగా మా ఇప్పటి ఈ ఉగాది కవిత రాసే పాటలు. సరే రాసేద్దాం. 4 తెలుగు అక్షరాలు, నచ్చిన 10 తెలుగు పదాలు కూర్చి గూగుల్లో పడేస్తే అదే ఇచ్చేస్తుంది కదా. మాతృభాష కోసం మిషన్ ట్రాన్స్లేషన్ మీద ఆధారపడే మనకు ఉగాది ఒక సన్మానాల పండగే తప్ప మరింకేంటి అని మనసు ప్రశ్నిస్తున్న వేళ ఒక్కసారి మాతృభాష కోసం వెనక్కి తిరిగి చూడాల్సిన ఆన్సర్ ఉగాది చెప్తుంది.